నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు, వాటి స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే గ్రహాలు కొన్ని సమయాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే వాటికి అనుగుణంగా ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, ఏ విధంగా వ్యవహరించాలి తదితర అంశాలన్నీ కూడా సవివరంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారం ద్వాదశ రాసుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య, కుజ, బుధ గ్రహాలు. మిథున లగ్నంలో శుక్రుడు, కర్కాటక రాశిలో గురుగ్రహము, చంద్రగ్రహము. కన్యా రాశిలో రాహువు, వృశ్చిక రాశిలో శని, మీనరాశిలో కేతువు. అత్యధిక గ్రహాలు శుభయోగ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఆకస్మిక ధనలాభం సూచితమవుతోంది. అయితే పనిలో శ్రద్ధ, ఏకాగ్రత పెంచుకోవాలి. కారణం 3 గ్రహాలే సహకరిస్తున్నాయి. ధనస్థానంలో బుధ, తృతీయస్థ శుక్ర, 6వ స్థానంలో రాహుగ్రహం. శ్రేష్టమైన కార్యాచరణ కలదు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శత్రువుల నుండి ఆపదలు వస్తాయి. కుటుంబ సభ్యులకు చెప్పి వారి నిర్ణయానుసారం నడుచుకోవటం ఉత్తమంగా గోచరిస్తోంది. విందు వినోద కార్యక్రమాల్లో, తీర్థయాత్ర, దైవ సందర్శనాలతో సంతృప్తికరంగా ఈ వారం అంతా గడుస్తుంది. ప్రయాణ లాభం సూచితమవుతోంది. అధికారుల నుండి ఒత్తిడి పెరిగే సూచన కలదు. వాగ్వాదాలకు చాలా వరకు దూరంగా ఉండటం, విశేషంగా ప్రశాంతంగా ఉండటం మంచిది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ విష్ణు దర్శనం, విష్ణు స్తోత్రము తప్పనిసరిగా ఈ వారమంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోవాలి. దైవ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయంటారు? శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం వల్ల ఆపదలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు అనుకూలించట్లేదు. రవిచంద్ర, కుజ, గురు, శని, కేతువులు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యములు దానంగా ఇచ్చినా, పూజ రూపంలో పూజ చేసినా మంచిదే. వృషభ రాశి వారికి ఈ వారం ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉందా అండి? 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3వ స్థానంలో చంద్రుడు, ధనస్థ శుక్రుడు, లాభంలో కేతువు. మనోబలం సంపూర్ణంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. లేకపోతే అధిక మొత్తంలో ధన నష్టం వాటిల్లవచ్చు. గౌరవ సన్మానాలు లభిస్తాయి. ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. ఆపదలు దగ్గర వరకు వచ్చి దూరమైపోతాయి. మీ దైవ బలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక విషయంలో విజయం లభిస్తుంది. అనుకోని ఒక సంఘటన వల్ల ప్రశాంతత కొంచెం లోపించినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సహకారం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబ పరంగా సుఖశాంతులు లభిస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ మహాగణపతి స్తోత్రము, లక్ష్మీ నృసింహ స్తోత్రం చదువుకోవాలి. దైవ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి, లక్ష్మీ నృసింహస్వామి వారి స్తోత్రాలు చదువుతున్నాం కాబట్టి ఆ దైవాల్ని దర్శించడం ద్వారా స్తోత్ర పఠనం సత్వరమే ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు సహకరించట్లేదు. రవి, కుజ, బుధ, గురు, శని, రాహు. ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యముల్ని దాన రూపంలో ఇచ్చినా, లేదా కొన్ని పుష్పాలు ఈ గ్రహాల దగ్గర సమర్పించినా మంచిదే. మిథున రాశి వారికి ఈ వారం ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉందా అండి? చాలా వరకు ఉన్నది. ఎందుకంటే విజయావకాశాలు పెరుగుతాయి. జీవితంలో పైకి వస్తారు. కారణం 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గురు, శుక్ర, శని, కేతువు. దశమంలో
కేతువు, 6వ స్థానంలో శని, జన్మస్థ శుక్రుడు, అలాగే ధనస్థానంలో గురువు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. పెద్దవారి అండదండలు లభిస్తాయి. అవసరానికి మించిన ధనం అందుబాటులో ఉంటుంది. పనిగొట్టుకొని మరీ విమర్శించేవారు ఎదురు కావచ్చు. మనస్పర్ధలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారాంతంలో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రశాంత జీవనం కొనసాగుతుంది, ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాస్తుతి, దుర్గా కవచం, దుర్గా ధ్యానం అవసరం. దైవ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సత్ఫలితాలు రావాలంటే దుర్గా స్తుతి చేస్తున్నాం కనుక శివ దర్శనం సహకరిస్తుంది. మిథున రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు అనుకూలించట్లేదు. రవి, చంద్ర, కుజ, బుధ, రాహు గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పుష్పాలు తీసుకెళ్ళి గ్రహాల దగ్గర నుంచి ప్రార్థన చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం లాభాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా వరకు విశేషమైనటువంటి గ్రహ సంపత్తి సహకరిస్తుంది. 5 గ్రహాలు ప్రధానంగా ఏకాదశంలో రవి, కుజ, బుధ గ్రహాలు, జన్మ చంద్ర, అలాగే తృతీయ రాహువు. అన్నిటా మీదే విజయంగా భాసిల్లుతుంది. అద్భుతమైన మేధో సంపత్తితో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలని సిద్ధం చేసుకుంటారు. ఆత్మశక్తితో అందరినీ మెప్పించే విధంగా మీ పనితీరు ఉంటుంది. ఇంట బయట కార్యసిద్ధి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమయోచిత నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మిత్రుల సహాయంతో ఒక సమస్య నుండి త్వరగా బయటపడతారు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మంచి జరగడానికి లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయాలి. దైవ దర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీదేవి సందర్శనము కొన్ని గులాబీ పుష్పములు లేదా కలువ పుష్పాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4 గ్రహాలు అనుకూలించట్లేదండి. గురు, శుక్ర, శని, కేతువు ఈ గ్రహాలకు సంబంధించిన పుష్పాలు తీసుకెళ్ళి గ్రహ పాదముల వద్ద ఉంచి వీలైతే ఒక దీపారాధన చేయండి. నవగ్రహ దీపారాధన శ్రేయోదాయకం. సింహరాశి వారికి ఈ వారం ఏదైనా కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? అలాగే కనపడుతోంది. కారణం 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. రాజ్య రవి, లాభ శుక్రుడు మాత్రమే సహకరిస్తున్నారు. మనం మంచి చేయబోతే చెడు ఎదురయ్యేట్టుగా కనపడుతోంది. ప్రతి విషయం ఆచి తూచి వ్యవహరించాలి. సమస్యలు అధికమయ్యే సూచనలు కలవు. ఆర్థికంగా పొదుపు పాటించాలి. ఉద్యోగస్తులకు ప్రతికూల కాలం. వ్యాపార పరంగా మీ శ్రమకు తగిన ఫలితాలుంటాయి. దగ్గర వారి నుండి రక్షణ లభిస్తుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకొని వ్యవహరించడం చాలా మంచిది. మన పక్కనే ఉండి మనకే ఇబ్బంది కలిగించేటటువంటి కొన్ని సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం లభిస్తుంది. వారం మధ్యంలో శివాలయానికి వెళ్ళటం తప్పనిసరి. అలా శివదర్శనం చేస్తే మనని ఎవరైనా అవమానించాలన్నా, మనకెవరైనా ఆపద కలిగించాలన్నా వాళ్ళ భావనలన్నీ దూరమైపోతాయి. శివానుగ్రహం వల్ల ఉపద్రవాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివ స్తోత్రం, శివాష్టోత్రం, లింగాష్టకం చదువుకోవాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? బిల్వ దళాలతో ఈశ్వరుణ్ణి ఆరాధించడం, పాలతో అభిషేకం చేసుకోవడం. శివాభిషేకం వల్ల సంపూర్ణ కార్యసిద్ధి లభిస్తుంది. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాలు సహకరించట్లేదు. చంద్ర, కుజ, బుధ, గురు, శని, రాహుకేతు గ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి. అలాగే సూర్యుడి దగ్గర ఒక దీపారాధన చేయండి, మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కన్యారాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో చంద్ర, గురు గ్రహాలు, తృతీయ శని. బుద్ధి బలంతో అందరినీ మెప్పిస్తారు. శీఘ్ర విజయ ప్రాప్తిని పొందుతారు. విఘ్నాలను అధిగమించి కార్యనిర్వహణలో ముందుకు వెళతారు. అనూహ్యమైన ఆర్థిక వృద్ధి సూచితమవుతోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోభీష్టం త్వరగా నెరవేరుతుంది. శత్రుపీడ తొలగుతుంది. అభివృద్ధి పరంగా గతంలో కంటే బాగుంటుంది. పెద్దల సహాయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటా బయట అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణం చేయండి.
దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ దత్తాత్రేయ సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు సహకరించట్లేదు. రవి, కుజ, బుధ, శుక్ర, రాహు, కేతు గ్రహాలు. ఈ గ్రహాలకు సంబంధించిన పుష్పములు తీసుకొని వెళ్ళి ఆ గ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. మిగిలిన రాశుల గ్రహ గమనాలు, వాటి ఫలితాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. వారఫలం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.